దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీ అందరికీ వందనాలు. ఒక వ్యక్తి నన్ను ఈ విధంగా అడగటం జరిగింది, మార్పు చెందటం అంటే ఏంటిది పాస్టర్ గారు అని. మార్పు చెందటం అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మార్పు చెందటం అంటే ఒక మోడు బారిన చెట్టు ఉంటుంది. అది అలాగనే ఉండటం వలన దానికి ఏం ఉపయోగం లేదు. ఆ చెట్టు వేసిన వానికి ఉపయోగం లేదు, ఆ భూమికి ఉపయోగం లేదు, అలాగనే దానికి కూడా ఏం ఉపయోగం లేదు. అందుకని అది మార్పు చెందాలి. మార్పు చెందటం అంటే ఏంటంటే అది చిగురించాలి, క్రొత్తదనాన్ని పూసుకోవాలి. చిగురించి అది ఆకులు వేసి అది దట్టమైనటువంటి ఒక చెట్టులాగా మారిపోవాలి. ఆ తర్వాత అది చక్కటి కొమ్మలు, ఆ తర్వాత కొమ్మలకి మొగ్గలు, మొగ్గల తర్వాత పూలు తర్వాత ఇలా చూస్తూ ఉంటే ఆ చెట్టుని అంచెలంచెలుగా అది ఎదుగుతూ ఉంటే దాని అందం చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో ప్రియులారా, నేనేమంటానంటే ఇక్కడ ఒక మోడుబారిన జీవితం ఎలాగూ సిగురించి అది ఎదుగుతుంటే ఆ చెట్టు వేసిన యజమానుడు ఎంత సంతోషపడతాడో, అలాగనే మారుమనసు పొందినటువంటి వ్యక్తిని దేవుడు ఆ విధంగా చూసి వర్ధిల్ల చేస్తాడు. మారుమనసు పొందిన వ్యక్తి మార్పు చెందితే, ఈరోజు క్రైస్తవులు దేవుని పిల్లలుగా ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మార్పు చెందట్లేదు. అంటే ఎవరు రావట్లేదు వాళ్ళకంటే మారు మనసు రావట్లేదు. ప్రార్థనకి వెళ్తాం కానీ మార్పు కావాలి కదా. అప్పుడు కదా నీవు దేవునికి ఇంపైన వాడిగా, దేవుడు సంతోషపడేటువంటి దానిగా నీవు ఉండగలవు. ఒక మనిషి మారితే తన కుటుంబాన్ని అందంగా మార్చుకోగలడు, తన పిల్లల్ని, తన భార్యని దేవునికి మహిమకరంగా చేసుకోగలడు. మారకపోతే మోడు బారిన జీవితం ఎలా ఉంటుంది అలాగున తన జీవితం ఉంటుంది. నాశనానికి, పతనానికే కానీ వాని జీవితంలో ఏమీ చేయలేడు. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందంటే దీని అర్థం ఏంటంటే మారు మనసు పొందలేదు, మార్పు చెందలేదు అనేటువంటిదే దీని అర్థం. తాగి తిరుగుతున్నాడు, బాప్తీసం తీసుకుంటాడు వీడు, కానీ బాప్తీసం ఎటు బాధ్యో వాడి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతూ ఉంటాడు. అలాగనే లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. అందువలన వాడు మార్పు చెందడు, వారి కుటుంబం మార్పు చెందదు, వాడి జీవితంలో వాడితో ఉండేటువంటి వారందరూ మార్పు చెందరు. ఏమేం మారాలి అని అంటే, ముందు మన సహవాసం మారాలి. ఇదివరకు బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి సహవాసం చేసేవాళ్ళని, వాళ్ళని తీసేసుకోవాలి. క్రొత్త ఫ్రెండ్స్ని, అనగా ఆత్మ సంబంధంగా బతికేటువంటి వారితో జాయిన్ అవ్వాలి. మొదటిగా దేవునితో జాయిన్ అయ్యి సహవాసం దేవునితో చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అదే మార్గంలో నడుస్తున్నటువంటి వారితో కలిసి బ్రతకాలి. ఇప్పుడు మార్పు వచ్చింది. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో తీసుకోవాలి. ఇదివరకు లోక సంబంధమైన సలహాలు తీసుకునేవాడివి, ఇప్పుడు ఆత్మ సంబంధముగా దేవుని వాక్యమే నీకు సలహాగా, నీకు మాదిరిగా, నీకు బాటగా, మాటగా ఉంటూ ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే నువ్వు ఆత్మీయంగా మార్పు చెందుతూ, శారీరక సంబంధమైనటువంటి విషయాలన్నిటిని కూడా నెట్టివేస్తూ ఆత్మీయంగా ఎప్పుడైతే వస్తావో నువ్వు అప్పుడు ఫలిస్తావు, మార్పు చెందుతావు. దినదినం మార్పు. ఒక క్రైస్తవుడి జీవితంలో మార్పు అంటే ఏంటంటే వాడు అన్ని విషయాల్లో మార్పు చెందాలి. మాటలో మార్పు చెందాలి, పాటలో మార్పు చెందాలి, భక్తిలో మార్పు చెందాలి. ఇవన్నీ కూడా మారి దినదినం అతనిలో ఒక ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, ఒక మెచ్యూరిటీ కనిపించాలి. అప్పుడు క్రైస్తత్వానికి అతను మార్పు చెందాడు అనేటువంటిది మనకు కనబడుతుంది.
కానీ నేను మారను, బాప్తిసం తీసుకున్న మారను, ప్రార్థనకు వచ్చిన మారను, వాక్యం చదివిన మారను, మీటింగ్కి వచ్చిన మారను, కానుకిచ్చిన మారను అంటే వాడిని ఎవడు బాగు చేయలేడు. ఈ ఎవడు కూడా వాడి స్థితిగతులు మార్చలేడు. ప్రార్థనకు వస్తున్నా నీ స్థితిగతులు మారట్లేదండి అంటే మహనీయుడైన దేవుడు నీలో ఉంటున్న కార్యం జరగట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు అసలు మారలా. ముందు మారండి. దేవుడు అప్పుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. లోకానికి వెలుగుగాను ఉప్పుగాను మారుస్తాడు. సో దీపముగా మారుస్తాడు. కనుక ఆయన వైపు చూడండి, మార్పు చెందని ముందు నీవు మారితేనే ఫలిస్తావు. నువ్వు మారకపోతే ఎంత బోధలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా నీవు ఫలించు. మార్పు అనేటువంటిది నీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే తప్ప లేకపోతే కుదరదు. ప్రభు వైపు చూస్తున్నటువంటి వానికి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఏనాటికైనా ఆయన నన్ను దర్శిస్తాడు, నన్ను మార్పులోకి తీసుకొస్తాడు, నా జీవితాన్ని క్షేమకరంగా మారుస్తాడనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణే నిన్ను నీ దగ్గరికి ప్రభువుని తీసుకొస్తుంది. అప్పుడు నువ్వు మారేవు కాబట్టి ఆయన నిన్ను వృద్ధి చేస్తాడు. ఆయన బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నాటేది ఒకడు, నీళ్లు పోసేది ఒకడు, కానీ వృద్ధి చేసేది దేవుడు అంటూ రాశాడు. సో నిన్ను వృద్ధి చేయాలని దేవునికి ఆశ ఉంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషించునని రాశాడు. కనుక మార్పు నీ దగ్గర నుంచి ప్రారంభమైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.